కొందరిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది. మీ లైఫ్లో ఎదుటి వారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. ఈ సొసైటీలో అత్యంత తేలికైన విషయం ఎదుటి వారిలో తప్పులు వెతకడం, అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని ఒప్పుకోవడం. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసర వెళ్ళిలా రంగులు మార్చే వ్యక్తిని అస్సలు నమ్మకూడదు. ప్రేమతో చేరదీస్తే క్రూరముగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని రిలేషన్స్ ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. కాలం అనేది దేన్ని మాన్పదు, బాధని ఓర్చుకొని జీవితాంతం ఎలానో అలవాటు చేస్తుంది అంతే. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా పనిచేయి. ఎందుకంటే నీవు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి వస్తుంది. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తేనే సుఖమే నిన్ను ప్రేమిస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికి లేదు. ఒకరిని నిందించే ముందు నాకు అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చిన్న చిరునవ్వు మీ బాధలను కాల్చివేస్తుంది, కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఉన్నవారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేని వారికి కష్టం వస్తే అయిన వాళ్ళు కూడా పలకరించరు. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. లైఫ్ అంటే నీ ఎదుటి వారిని సంతోష పెట్టడమే కాదు, నీ సంతోషాలను ఎదుటి వారితో పంచుకోవడం కూడా. తెలివైన వాడికి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, కారణం వారి ఎంపికలో పొరపాట్లు ఉండవు కాబట్టి. మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు నిన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు. నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారంటే కారణం నీవు తప్పు చేస్తున్నావు అని కాదు, నిజాలు మాట్లాడుతున్నావు అని అర్థం. నీవు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పమవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీళ్ళు గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. కొబ్బరి చెట్టు ఎంత పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతుంటాయి, అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పన భేదాలు తొలగిపోతుంటాయి. కోల్పోయిన దానికోసం ఆలోచించకు, కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదు. ఆశ, ఆలోచన అనేవి నీళ్ళ లాంటివి, వాటిని మళ్లించాలి కానీ మాయం చేయలేము. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మీరు బాధలో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నీ లైఫ్లోకి ఎవరు ఊరికే రారు. సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్ర నీ జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. పానకంలో ఉన్నప్పటికీ గరిటెకు తీపి తెలియనట్టే మూర్ఖుడు జ్ఞానుల మధ్య ఉన్నప్పటికీ ఏమి నేర్చుకోలేడు. మనం చూసినవన్నీ నిజం కాదు. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. నీవు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఎదిరించి పోరాడు.
పోరాడలేకపోతున్నాను అని అనుకుంటే భరించి బ్రతుకు. ఏదైనా సరే నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దరి చేరుతుంది. అది వస్తువైనా, ప్రేమైనా, మనిషి అయినా సరే. పుస్తకంలోని గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు. అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నీవు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. నీవు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. గుర్తుంచుకోండి, భర్తకి భార్య బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యం కావాలి కానీ అయోమయం కాకూడదు. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్కరోజు గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. టైం ఎప్పుడు ఎలా రంగులు మారుస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈనాడు నీకున్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. శ్రీరాముడంతటి వాడికే తప్పలేదు. కేవలం మనుషులం మనమెంత. మంచి వాళ్ళతో మంచిగా ఉండండి కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో పోయగలం కానీ బురదని బురదతో కడగలేము. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న మగాడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చెయ్యడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. నిరాశపడేవాడు ఎప్పుడు తనకు వచ్చిన ప్రతి అవకాశంలో కష్టాన్ని చూస్తాడు. ఆశావాది ఎప్పుడు తనకు వచ్చిన ప్రతి కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. భార్య ముందు భర్త ఈ 3 పనులు చేయకూడదు. మొదటిది, మీకు ఎంత బాధ కలిగినా మీ భార్య ముందు మాత్రం ఎప్పుడు కన్నీళ్లు రానివ్వకు. రెండవది, ఆమెను అందరిలో విలువ తక్కువగా చూడకూడదు. నలుగురిలో తక్కువ చేసి మాట్లాడకూడదు. మూడవది, మీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాత్రం ఎప్పుడు మాట్లాడకండి. భూమిని చీల్చుకొని బయటపడ్డాకే విత్తనం మహావృక్షం అవుతుంది. అలాగే కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. నీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నీవు దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడు ప్రతిబింబించదు. చెయ్యగలిగే శక్తి ఉన్నవాడి కంటే చెయ్యాలి అనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చెయ్యగలడు. సుగుణం లేనటువంటి ధూపం, సదుపయోగం లేనటువంటి ధనం, వినయం లేనటువంటి విద్య, శౌర్యం లేనటువంటి ఆయుధం, ఆకలేనటువంటి భోజనం, పరోపకారం చేయనటువంటి జీవితం వ్యర్థం. ఎలా ఉంటేనే కావాలి అనిపిస్తే దానిని ఇష్టం అంటారు. ఎలా ఉన్నా కావాలి అనిపిస్తే దానిని ప్రేమ అంటారు. మానవుడు సృష్టించిన మనుషులను మానవత్వం లేని వారిగా మార్చింది. ప్రతి కంటిలో కన్నీటికి కారణం అయ్యింది. మీ ఇల్లు చిన్నదైనా మీ మనసు పెద్దదిగా ఉండాలి. మీ గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. మీరు డబ్బులు పేదవారైనా గుణంలో శ్రీమంతుడిగా ఉండాలి. స్త్రీలు పురుషుడిలో ఏమి చూడరు. అతడి మేధస్సు, పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావలసినది. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకు. మొదటిది నీ భవిష్యత్తు ప్రణాళికలు, రెండవది నీ సంపాదన. అప్పటి రోజుల్లో ఎవరి దగ్గర వాచ్ లేదు కానీ అందరి దగ్గర టైం ఉండేది. ఈ రోజుల్లో అందరి దగ్గర వాచ్ ఉంది కానీ ఎవరి దగ్గర టైం లేదు.
దూరమైన జ్ఞాపకాలు అన్నీ రాత్రి అయితే దగ్గరవుతుంటాయి. నీవు ఒక విషయాన్ని ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పకలేకపోతే నీకు కూడా ఆ విషయం సరిగా అర్థం కాలేదని అర్థం. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడం లాంటిది.